నిన్న లెక్కర్ స్కామ్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైనటువంటి విజయసాయిరెడ్డిని దాదాపుగా 7 గంటల పాటు ఈడీ అధికారులు అయితే ప్రశ్నించారు. ఇప్పటికే 2 సార్లు సిట్ అధికారులు కూడా విజయసాయిరెడ్డిని ప్రశ్నించడం జరిగింది. సో తనకు తానే విజిల్ బ్లోయర్గా మారతానని గతంలో కూడా విజయసాయిరెడ్డి చెప్పాడు. ఏంటి ఆ విజిల్ బ్లోయర్ అంటే ఏంటంటే అప్రూవల్ అయితే కాదు, కానీ తనకు తెలిసిన సమాచారం మొత్తాన్ని కూడా చెప్పటం, లేదా ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని ఇతరుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటం. సో ఇలాంటి వాటిని ఏంటంటే విజిల్ బ్లోయర్ అంటారు. అంటే విజయసాయిరెడ్డి కూడా నాకు తెలిసింది మొత్తం నేను చెప్తాను, నాకు నేనే విజిల్ బ్లోయర్ అని చెప్పి నిన్న విజయసాయిరెడ్డి గతంలో చెప్పాడు. అయితే నిన్న విజయసాయిరెడ్డి కొంత కీలక సమాచారం వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇదే వైసీపీలో ఇప్పుడు వైసీపీ వెన్నులో వణుకుగా మారింది. నిన్న విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు ఇచ్చినటువంటి సమాచారమే ఈరోజు వైసీపీ కొంపముంచబోతుందా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే హవాలాకు సంబంధించినటువంటి కొన్ని కీలక ఆధారాలు విజయసాయిరెడ్డి సమర్పించినట్టుగాను, వెంటనే దాన్ని పరిశీలనకు పంపి ఈడీ అధికారులు నిర్ధారించుకున్నట్టుగాను మనకి కొంత అధికారిక అనధికారిక సమాచారం అయితే అందుతుంది. అయితే ఒక విషయం నిన్న స్పష్టంగా ఒప్పుకున్నారు, మీడియా సమావేశంతోనే చెప్పాడు. మిథున్ రెడ్డి సూచన సలహా మేరకే 100 కోట్ల రూపాయలు, అంటే ఏదైతే సజ్జల శ్రీధర్ కంపెనీ ఉందో దానికి 100 కోట్ల రూపాయలు నేను ఇప్పించాను అని చెప్పి నిన్న స్వయంగా విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగిందా, జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు ఇప్పించాలని చెప్పాడా అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియదని మాత్రం చెప్పాడు. కానీ మిథున్ రెడ్డి కోరిక మేరకే తాను ఇప్పించానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే మిథున్ రెడ్డి పాత్ర మీద కూడా విజయసాయిరెడ్డి నిన్న కొంత కీలక ఆధారాలు అయితే సమర్పించినట్టుగా అయితే తెలుస్తుంది. సో మొత్తంగా నిన్న విజయసాయిరెడ్డి వెల్లడించినటువంటి సమాచారం అనేది అత్యంత కీలక సమాచారంగా మారనుంది. విజయసాయిరెడ్డికి తెలిసిన సమాచారం అంతా ప్రధానంగా రూటింగ్, హవాలా ఏ మార్గాల్లో హవాలా జరిగిందనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. సో హైదరాబాదు కేంద్రంగా కంటే కూడా ముంబై కేంద్రంగానో ఢిల్లీ కేంద్రంగానో మొత్తానికి ఎక్కువ లావాదేవీలు జరిగాయని చెప్పి దానికి సంబంధించిన కొంత తన దగ్గర ఉన్నటువంటి సమాచారం కూడా విజయసాయిరెడ్డి సమర్పించినట్టుగా అయితే మనకి తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ముడుపుల కోసమే కొన్ని డిస్టిలరీలకి ఎక్కువ ఆర్డర్లు, పాపులర్ బ్రాండ్లను తప్పించారు, అనామక బ్రాండ్లను తెప్పించారు. సో ఎందుకు నిన్న విజయసాయిరెడ్డిని అడిగిన ప్రధానమైన ప్రశ్న ఏంటంటే అంతకు ముందు ఉన్నటువంటి పాపులర్ బ్రాండ్లన్నింటినీ తొలగించి ఊరు పేరు లేని అనామక బ్రాండ్లకు 75% పైగా ఆర్డర్లు ఇవ్వటానికి కారణం ఏంటి అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ముడుపుల కోసమే. అంటే పాపులర్ బ్రాండ్లు నీకు ముడుపులు ఇవ్వవు, పాపులర్ బ్రాండ్లు అనేవి ముడుపులు ఇవ్వవు, కాబట్టి అనామక పాపులర్ కాని బ్రాండ్లు అయితేనే ముడుపులు ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళకి సేల్స్ ఉండవు కాబట్టి ఈ విధంగా సేల్ చేసుకుని అందులో కొంత కమిషన్ల రూపంలో ఇచ్చేస్తారు. సో కాబట్టే ఇచ్చారు అని నిన్న విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది. అందుకనే కొన్ని డిస్టిలరీలకే, ఎందుకు కొన్ని డిస్టిలరీలకే అంటే వాళ్ళే ముడుపులు ఇచ్చారు, ముడుపులు ఇచ్చిన డిస్టిలరీలకే ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారు. అందుకనే పాపులర్ బ్రాండ్లను, మరి పాపులర్ బ్రాండ్లు ఉంటే అనామక బ్రాండ్లు బయటికి వెళ్ళవు. ఇప్పుడు 2 మంచి మద్యం ఒకటి ఉంది, అనామక మద్యం ఒకటి ఉందనుకోండి, సాధారణంగా మంచి మద్యాన్ని కొనుక్కుంటారు, అనామక మద్యాన్ని కొనుక్కోరు. కాబట్టి ఈ పాపులర్ బ్రాండ్లు డబ్బులు ఇవ్వట్లేదు, ముడుపులు ఇవ్వట్లేదు, కాబట్టి వాటిని తప్పించి అనామక బ్రాండ్లను తెప్పించారు. ఇదంతా చేసింది ఎవరో మీకు కూడా తెలుసు, సిట్ ఇప్పటికే అన్నీ తేల్చింది కదా. ఈడీ ముందు గుట్టు విప్పిన సాయిరెడ్డి హవాలాపై పలు ఆధారాల సమర్పణ. లిక్కర్ స్కామ్లో 7 గంటలు ప్రశ్నించిన ఈడీ కీలక అంశాలపై వరుస ప్రశ్నలు, విజిల్ బ్లోయర్గా తెలిసిందంతా చెబుతానని వెల్లడి. సో ఇది కీలకంగా మారింది. నిన్న ఏదైతే హవాలాపై పలు ఆధారాలు సమర్పించాడని చెప్తున్నారో అది వైసీపీకి ఇప్పుడు మింగుడు పడని అంశంగా మారింది. జగన్ హయాంలో జరిగిన మద్యం స్కాములో కీలక వివరాలు రాబట్టడంపై ఈడీ దృష్టి సారించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి కమిషన్ వసూలు వరకు ముఖ్య పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు గురువారం హైదరాబాద్లో 7 గంటలు ప్రశ్నించారు. మద్యం పాలసీపై తన సమక్షంలో 3 భేటీలు జరిగాయని,
ఆయన చెప్పినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎక్సైజ్ మంత్రి, అధికారులు, ప్రభుత్వంలో ఉన్నవారు రూపొందించాల్సిన లిక్కర్ పాలసీలో ఒక పార్లమెంటు సభ్యుడైన మీరు ఎందుకు కల్పించుకున్నారు, పాలసీ రూపకల్పనలో మీ పాత్ర ఏంటని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రైవేటు దుకాణాలు తీసేసి ప్రభుత్వమే మద్యం వ్యాపారంలోకి దిగాలని ఎందుకు, ఎలా నిర్ణయించారని కూడా ప్రశ్నించినట్లుగా సమాచారం. సో ఈ విధానాన్ని సూచించింది ఎవరు అని విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తే తాను కొంత ఏదో సమాచారం చెప్పాడు. ఇక అవును 100 కోట్లు ఇప్పించా. సో ఇదొక కీలక సమాచారం. మిథున్ రెడ్డి సలహా మేరకు అరబిందో నుంచి రాజ్ కసిరెడ్డికి 100 కోట్ల రూపాయలు అరేంజ్ చేశానని ఈడీ అధికారులు అడిగారు. అవును, మిథున్ రెడ్డి కోరిక మేరకు నేను రికమెండ్ చేసిన మాట వాస్తవమేనని చెప్పాను. మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డికి అరబిందో నుంచి ఆ డబ్బు అప్పుగా ఇప్పించాను. ఇది జగన్కి తెలిసే జరిగిందా అంటే 100 కోట్లు అరేంజ్ చేయమని జగన్ మీకు చెప్పారా అని ప్రశ్నించారు. అయితే జగన్ నాకు చెప్పలేదని స్పష్టం చేశాను. లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి, ఆయనే దీని గురించి చెప్పగలరని ఈడీకి చెప్పాను. ఒకవేళ లిక్కర్ స్కామ్ అనేది జరిగి ఉంటే అది ఖచ్చితంగా జగన్కి తెలిసి జరిగి ఉండదని నేను చెప్పానని చెప్పాడు. సో చివరిలో చెప్పింది ఏంటంటే ఇది జగన్కి తెలిసి ఉండదు. లిక్కర్ స్కామ్ జరిగిన మాట వాస్తవమే. రాజ్ కసిరెడ్డే కర్త కర్మ క్రియ అని విజయసాయిరెడ్డి ఒప్పుకుంటాడు. 100 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి చెప్పాడు కాబట్టే అరబిందో నుంచి నేను 100 కోట్ల రూపాయలు ఇప్పించాను అని చెప్పి విజయసాయిరెడ్డే చెప్తాడు. కానీ ఇదంతా జగన్కు తెలిసి ఉండదని మళ్ళీ చివరిలో కవరింగ్ డైలాగ్ కూడా చెప్పాడు. సో దీని కంటిన్యూషన్ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. అంటే విజయసాయిరెడ్డిని పలుసార్లు ప్రశ్నించగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ సలహాదారుడు రాజ్ కసిరెడ్డి పేరు చెప్పినట్లుగా తెలుస్తుంది. నిర్దిష్టంగా కొన్ని డిస్టిలరీల నుంచి 75% మద్యాన్ని కొనుగోలు చేయడానికి కారణం ఏంటని ప్రశ్నించగా కమిషన్ల కోసమేనని సాయిరెడ్డి బదులిచ్చినట్లుగా తెలిసింది. మార్కెట్లో వినియోగంలో ఉన్న ప్రసిద్ధ బ్రాండ్లను పథకం ప్రకారం తప్పించడం వెనుక ఎవరి పాత్ర ఉందని ప్రశ్నించినప్పుడు మీకు అన్నీ తెలుసు, ఇప్పటికే సిట్ ద్వారా అన్నీ తెలుసుకున్నారు కదా, ఇక నేను చెప్పేది ఏముందని సాయిరెడ్డి పేర్కొన్నట్లుగా సమాచారం. దీని వెనక ఎవరున్నారు, అప్పటి ప్రభుత్వం ముఖ్యులా లేక అధికారులు అని ప్రశ్నించగా అందరూ ఉన్నారు. ఇది ఒక కీలకమైనటువంటి అంశం. గతంలో జరిగినటువంటి ఈ లిక్కర్కి సంబంధించినటువంటి పలు వ్యవహారాల్లో రాజకీయాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారా లేదా అధికారులు ఉన్నారా అని విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తే వీళ్ళు కూడా ఉన్నారని చెప్పాడు. అంటే దీన్ని బట్టి అర్థమైంది, అధికారుల సంగతి కాసేపు పక్కన పెడదాం, రాజకీయ నేతల ప్రమేయం ఉందనే కదా విజయసాయిరెడ్డి ఒప్పుకున్నాడు. సో ఇది కీలకమైనటువంటి అంశంగా మారింది. అలాగే ఇబ్రహీంపట్నం నుంచి తంబళ్లపల్లి వరకు తీగ బయటకు వచ్చింది. ఇదంతా పత్రికల్లో సూచన, కానీ దాని గురించి నాకైతే ఏమీ తెలియదని చెప్పారు. ఇక డబ్బులు ఎలా పోయాయి అనే దానికంటే మద్యం ముడుపులు వసూలు, వాటిని ఎక్కడెక్కడికి ఎలా చేరవేశారనే అంశంపై దీనికి సంబంధించి ఈడీ ప్రశ్నిస్తే హైదరాబాద్ కన్నా ముంబై నుంచే డబ్బు ఎక్కువగా బయటికి వెళ్ళింది, అందులో నాకు కొన్నే తెలుసు అంటూ కొన్ని ఆధారాలు కూడా ఈడీకి అందించినట్టుగా తెలుస్తుంది. ఎంత మొత్తం ఎటు వెళ్ళింది, తరలించిన వ్యక్తులు ఎవరు, హవాలా చేసింది ఎవరు తదితర వివరాలు అందులో ఉన్నట్లు సమాచారం. ఆ డాక్యుమెంట్లను ఈడీ అధికారులు అప్పటికప్పుడే స్కాన్ చేసి ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి పంపగా వాటన్నిటినీ పరిశీలించి అవి కీలకమైన ఆధారాలుగా గుర్తించినట్లు సమాచారం. 100 కోట్ల మనీ రూటింగ్తో పాటు సూట్ కేస్ కంపెనీల వివరాలు కూడా సాయిరెడ్డి అందజేసినట్లుగా తెలిసింది. మద్యం స్కామ్లో A1 రాజ్ కసిరెడ్డితో లావాదేవీలు జరిపిన ముంబై హవాలా వ్యాపారులతో పాటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పాత్రపై కూడా ఆ ఈడీ అధికారులు అయితే ప్రశ్నించడం జరిగింది. సో మొత్తంగా అంటే ఏ రకంగా చూసినా కానీ విజయసాయిరెడ్డి ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కీలక సమాచారం బయట పెట్టాడు. ముఖ్యంగా ఒప్పుకున్నది ఏంటంటే మిథున్ రెడ్డి సలహా సూచన మేరకే అరబిందో నుంచి 100 కోట్లు ఇప్పించారు. సో ఇదొక కీలకమైనటువంటి అంశం. 100 కోట్లు ఎందుకు, ఎలా వెళ్ళిందనేది ప్రధాన అంశంగా మారుతుంది. ఒకటి. రెండోది కమిషన్ల కోసమే అనామక బ్రాండ్లను తీసుకొచ్చారు, పాపులర్ బ్రాండ్లను తప్పించారు అని ఒప్పుకున్నాడు ఆయన. మూడోది రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలోనే మొత్తం జరిగిందని చెప్పాడు. అలాగే నాలుగోది మనీ హవాలా జరిగిన మాట వాస్తవమేనని, అందులో నాకు కొన్ని మాత్రమే తెలుసు, మొత్తం నాకు సంబంధం లేదు, నాకు తెలియదని చెప్పి తనకు తెలిసిన కొంత సమాచారాన్ని ఈడీ అధికారులకు ఇస్తే ఈడీ అధికారులు దాన్ని ఢిల్లీ అధికారులకు అప్పటికప్పుడు పంపిస్తే ఢిల్లీ అధికారులు దాన్ని పరిశీలించి ఎస్ ఇది కీలకమైనటువంటి సమాచారంగా మారే అవకాశం ఉంది, ఇందులో కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఉన్నట్టుగా గుర్తిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఇది కీలక సమాచారంగా ఈడీ అధికారులు భావించారు. పైగా మరొకసారి విజయసాయిరెడ్డిని అవసరమైతే మేము పిలుస్తామని చెప్పి ఆ ఈడీ అధికారులు అయితే 7 గంటలు ప్రశ్నించిన తర్వాత పంపడం జరిగింది. ఈ విచారణ తరువాతే విజయసాయిరెడ్డి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద నిప్పులు జరిగాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక ముఖ్యమంత్రి కాలేడు,
ఆయన కోటరీ ఉన్నంతకాలం ఆయన సీఎం కాలేడు, ఇక్కడ కూటమి ఉన్నంతకాలం ఆయన సీఎం కాలేడు, నేను గొడ్డులాగా పనిచేస్తే అంటే ఒక పాలేరులాగా పనిచేస్తే నన్ను వెన్నుపోటు పొడిచి బయటకు పంపారు కోటరీ మాటలు నమ్మి అని చెప్పి విజయసాయిరెడ్డి ఒక తీవ్రమైన స్వరంతో విమర్శలు కూడా చేశారు. అంటే విజయసాయిరెడ్డి బయటకు వచ్చి మాట్లాడిన దాన్ని బట్టి అర్థం చేసుకుంటే లోన కొంత సమాచారం ఇచ్చిన మాట వాస్తవం. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది ఎవరి మెడకు చుట్టుకుంటుంది అనేది తెలియదు. కానీ మొత్తంగా నిన్న విజయసాయిరెడ్డి విచారణలో వైసీపీ ఒండులో వెనుక పుట్టే అంశాలనే వెల్లడించినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఆ తదుపరి విచారణ నిమిత్తం విజయసాయిరెడ్డిని పిలుస్తారా లేదా ఆ విజయసాయిరెడ్డి ఇచ్చిన ఆధారాల ప్రకారం మరికొంతమందిని అదుపులోకి తీసుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.